ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు ఏవైతే చెప్పారో ఆ మాటలైతే ఏదైతే బైబిల్లో మనం చూస్తున్నామో, లేదా యేసుక్రీస్తు ప్రభు ఏ బోధలైతే చేశారో దానికి విరుద్ధంగా కానీ, విభిన్నంగా కానీ, ప్రత్యేకంగా కానీ ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బోధించడు. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ప్రభు చెప్పిన మాటలను సమర్థించి బోధించి వాటినే మీకు బోధించి దానిలో ఉన్న ఆత్మ ప్రత్యక్షతలు మీకు అనుగ్రహిస్తారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే ఏ విషయం కూడా నా యేసయ్య బోధలకు వ్యతిరేకంగా ఉండదు. ఆయన ప్రకటించిన బోధ మారు మనసు గురించి కానీ, రక్షణ గురించి కానీ, ఒక మనిషి విశ్వాస జీవితం గురించి కానీ, పరలోక రాజ్యం గురించి కానీ, నిత్యత్వాన్ని గురించి కానీ యేసు ప్రభు ఏదైతే చెప్పారో వాటినే పరిశుద్ధాత్మ దేవుడు మరింత ప్రత్యక్షపరిచారే కానీ వాటిని ఏం చేయలేదు, ఆయన వ్యతిరేకించలేదు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. నా వాటిల్లోనూ మేము బోధించి అని ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటలు మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలు ఎందుకు రాయబడ్డాయి, యేసు ప్రభు ఎందుకు ఈ మాట చెప్పారు, దీనిలో ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏంటి అనే విషయాన్ని మరింత మనకి ఏం చేస్తారు చెప్పండి, ఆయన ప్రత్యక్షపరుస్తారు. వాటినే ఆత్మ ప్రత్యక్షత అన్నారు. అందరూ చెప్పండి, ఏమన్నారు దాన్ని? రెవల్యూషన్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షతలు. దేవుని వాక్యాన్ని మనం తెరిచినప్పుడు, దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడు దేవుడిచ్చే ప్రతి ప్రత్యక్షత కూడా దేవుని వాక్యానికి అలైన్ అయి ఉంటుంది. యేసు ప్రభు యొక్క టీచింగ్స్కి అలైన్ అయి ఉంటుంది. వాటికి మినహాయించింది పరిశుద్ధాత్మ దేవుని బోధ కాదు. ఈ విషయం గుర్తుపెట్టి